గూగుల్ మరియు HCL భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. వదిలేరా బాబు రా. సర్లే సర్లే దాదా దాదా పడుకో 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 ఏచి పడుకో. అదే మరి సరే సీక్రెట్ చెప్పు. ఆ తర్వాత ఏం జరిగిందంటే రాంబాబు ఇదేంటి ఈ బొమ్మను ఇందాకేగా పాతి పెట్టావు. లక్ష్మి వాడు వాడు నేను చూస్తుండగానే పైకి లేచాడు. నన్ను చూసి పాత సినిమాలో ఎస్వి రంగారావు లాగా నవ్వాడు. చాలా వరకు బొమ్మ పైకి రావడం ఏంటి? ఏ కుక్కలో నక్కలో లాగుంటాయి. నక్కలేంటి, వాడే ఓ పెద్ద గుంట నక్క. లక్ష్మి లక్ష్మి వెళ్ళకు, వాడిని పట్టుకోకు పట్టుకోకు, నా మాట విను. లక్ష్మి లక్ష్మి వాడిని ముట్టుకోకు, వాడు మనల్ని చంపేస్తాడు. నీకు రాని రాని మతిపోతున్నట్టుంది. ఇది మనం ఓరి నాయనో, ఇవాళ గంగారాం గడ్డను పట్టుకుని బగబుగే అని పద్యం చదివేస్తాడు. దాంతో నా బతుకు బగబగా మండుడే. ఓరి నాయనో, నాయనోడు పడుకో. లక్ష్మి లక్ష్మి చెప్పేది. లక్ష్మి 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 అమ్మా అబ్బా ఆగమంటుంటే అమ్మా బొమ్మ అమ్మో బొమ్మే చంపేయడానికి వచ్చేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, ఇది బొమ్మ అంటే వినిపించుకోవేంటి? ఆగు లక్ష్మి, నువ్వు దగ్గరికి వచ్చావంటే నన్ను నేనే చంపేసుకుంటాను. అత్తయ్య ఏమైంది రాంబాబుకి? బొమ్మ సలా భయపడతాడేంటి? అది కాదే, రాత్రి ఏం జరిగిందో తెలుసా? అది నా పేక పిసికి చంపైపోయింది. బొమ్మ చంపడం ఏమిటయ్యా? అది అలా అడగండి. మీకు పైకి బొమ్మే కనిపిస్తుంది, కానీ అందులో మనిషి ఉన్నాడంటే నమ్మరేంట్రా బాబు. పార్వతమ్మ, నన్ను అడిగితే మీ రాంబాబు గారికి ఏ గాలిగుణం సోకినట్టుంది. పక్కిదిలో మసీదు దగ్గర తీసుకెళ్లి తాయిది కట్టించు. మన సెల్లో కూడా ఇలాగే గాలిగుణం తగిలినట్టు వాగాడు. ఆ ఎత్తులో దీపం ఉత్తరిక లాభం లేదు. అవును. పిచ్చి బాగా ముదిరిపోయింది. అవును. షాక్ ట్రీట్మెంట్ ఇస్తే బెటర్మెంట్ కనిపించవచ్చు. కరెక్ట్. ఎవడకరా పిచ్చి? నీకు పిచ్చి, ఈ నౌకరాజుకు పిచ్చి, ఇక్కడున్న అందరికీ పిచ్చి. అమ్మో, ఇది అమెరికా బొమ్మ కాదు, హత్యలు చేసే బొమ్మ అంటే వినిపించుకోరేరా. బొమ్మ హత్యలు చేయటం ఏమిటయ్యా? కరెక్ట్ గా దొరికాడు, ఇరికించేస్తాను. కుటుంబం 546612. హలో, మెంటల్ హాస్పిటల్ అండి. నా మాట వింటావా వినవా? ఎక్కడ పేషెంట్ ఎక్కడ? అడుగో అతనే. ఎవరినైనా కచ్చాడంటే వాళ్ళు కూడా పిచ్చాళ్ళు అయిపోతారు. తీసుకెళ్ళిపోయి. నన్ను పట్టుకుంటారేంటయ్యా? ఆ బొమ్మను పట్టుకోండి. మీ రాంబాబు గారిని తీసుకెళ్ళడానికి పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చారు. పిచ్చాసుపత్రి నుంచా? మా రాంబాబుని పిచ్చాసుపత్రికి తీసుకెళ్తారా? ఎందుకు? ఎందుకేంటి, అక్కడ వీడి ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఆ ప్రోగ్రామ్ కి వీడే చీఫ్ గెస్ట్. తీసుకెళ్ళండి అయ్యా, లేకపోతే వీడి పిచ్చి మాకు అంటుకుంటుంది. అది అసలే అంటు రోగం. పట్టుకెళ్ళండి అయ్యా అంటుంటే. మా నాన్న ఈ విధవ కలిసి కావాలని రాంబాబుని పిచ్చాసుపత్రికి పంపించేస్తున్నారు అత్తయ్య. అవును, పంపించగా వీడు చేసే పిచ్చి చేష్టలకి ఇంకా ఇక్కడ ఉంచితే ఈ ఏలూరు ఎర్రగడ పిచ్చి ఆసుపత్రి అయిపోతుంది. ఏమంటారమ్మా, వాళ్ళు చేసిందే కరెక్ట్. బొమ్మలతో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఆ బొమ్మ వచ్చి వీళ్ళని చంపుతోందంటూ రోడ్డు మీద అరుస్తూ పరిగెత్తడం, ఇవన్నీ పిచ్చి లక్షణాలు కాక మరేంటి? సౌమ్య, వీళ్ళు నన్ను పిచ్చాసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఆ బొమ్మను మాత్రం అమెరికాకు పంపించేయి. సౌమ్య, రాంబాబుని పిచ్చాడని మా నాన్న వాడు పిచ్చాసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్లే కాదే, ఊళ్ళో వాళ్ళందరూ వాడిని పిచ్చాడు అంటున్నారు. నిజంగా వాడికి ఏ పిచ్చి లేదమ్మా. నువ్వైనా నిజం చెప్పి వాడిని ఎలాగైనా కాపాడు. లేదత్తయ్య, తనకేం కాదు. రాంబాబుకి నిజంగా ఏం లేకపోతే వాళ్లే ఇంటికి పంపించేస్తారు. ఏం పంపిస్తారో ఏమో. నువ్వేమంటే అమెరికా నుంచి బొమ్మను పంపించావో
ఇది ఒకసారి నా కొడుకుని జైలుకు పంపించింది, ఇప్పుడు ఏకంగా పిచ్చి ఆసుపత్రికే పంపించింది నా బిడ్డని. దీన్ని తిరిగి అమెరికా పంపించేస్తాను. ఏంటి డాడీ సడన్ గా ఎక్కడికి బయలుదేరారు? హైదరాబాద్ కమ్మా. హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, రేపు మీటింగ్ ఉందని. వాట్ డాడీ? 2 రోజుల్లో వచ్చేస్తానమ్మా. అమ్మో 2 రోజులు నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండాలా? ఏంటమ్మా, ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు అయి ఉండి ఇలా భయపడుతున్నావంటే ఇట్స్ వెరీ షేమ్. భయం కాదు డాడీ, 2 రోజులు నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఇక్కడ ఉండాలంటే బోర్ కొడుతుంది డాడీ. నీకు బోరు కొడితే మన రాంబాబు ఉన్నాడుగా, వాడితో నీకు బోల్డ్ అంత టైం పాస్. డాడీ మన రాంబాబుని పిచ్చాసుపత్రికి తీసుకెళ్లారు. ఏమైందమ్మా? అది సార్ ట్రైన్ టైం అయింది. సరే సరే, నేను వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను. అత్తని మాత్రం కంగారు పడుతుందని చెప్పు. హ్మ్. అది సరే, ఎప్పుడు ఈ బొమ్మలు వేసి తిరుగుతున్నావేంటి? ఇది నా బొమ్మ కాదు డాడీ, మన రాంబాబుది. దీన్నే నేను అమెరికా నుంచి పంపించాను. దీని పేరు ఓ గంగా. అదేనా ఇది? సరే నేను వెళ్ళొస్తాను. నీకు తోడుగా మన సెంట్రీలు పాండు గణేషులు ఉంటారు. బాయమ్మా, బాయ్ డాడీ. వెళ్ళొస్తాను. బాయ్. నన్ను వదలండిరా, నాకు పిచ్చి లేదురా, రేయ్. రేయ్, రేయ్, నన్ను వదలండిరా, వదిలి చూడండిరా, మీకు నేను చేస్తాను. మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. రేయ్, ఎక్కడరా? ఎక్కడ తోసేస్తా? రేయ్, వదలు. అబ్బా. హా. అమ్మయ్యా, ఇంకీడి జన్మలో బయటికి రాలేడు. అల్లుడు, ఇంక నీ పెళ్లికి అడ్డే లేదు. థాంక్స్ మావా, త్వరగా ముహూర్తం పెట్టించు. ఆ, లేట్ అయితే ఏ క్షణంలోనైనా వీడు పిచ్చివాడిగా బయటికి రావచ్చు, నన్ను కరవచ్చు. కరెక్ట్ అల్లుడు. ఎక్స్క్యూజ్ మీ, ఆ, కొద్దిగా తప్పుకుంటారా? ఆ, వెళ్ళండి. ఆ? వీళ్ళని ఎక్కడో చూసినట్టుందే. మొన్న మధ్య సింగపూర్ వెళ్ళావు కదా, షిప్ లో చూసుండొచ్చు. ఏడిసో, నేను సింహాచలం వెళ్ళలేదు, సింగపూర్ ఎప్పుడు వెళ్ళానంట. ఎక్కడ చూశానప్పా? ఆ, అదే. ఉండవయ్యా. ఆ, ఆ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చింది వీళ్ళే కదా. మొన్న స్టేషన్ కి వచ్చి యూరో లాటరీ వచ్చిందని చెప్పింది మీరే కదా. అవునండి. అంటే మీరు ఫారినోళ్ళు కారా? కాదు, మరి ఇంత తెల్లగలా ఉన్నారా? బొల్లే ఒంటి నిండా బొల్లి పెట్టుకుని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నేను మోసం చేద్దాం అనుకున్నారా? మిమ్మల్ని కోలగారు మాకు డబ్బు ఇచ్చి అలా చెప్పమంటే చెప్పేశాం. కోలాగడ. ఆ? ఈ బాకీలు, బాకీలు, బాకీలు. నో! ఒరేయ్ కోలా, ఏదిరా డబ్బు? నీ వల్ల అప్పుల పాలైపోయాను కదరా, ఉన్న కొంప కూడా తాకట్టు పెట్టేసుకున్నాను కదరా. ఏదైనా డబ్బు ఏది? మావానే చెప్పేది విను. ఏంట్రా ఇనేది? తీరా వాచి, ఆ బ్రాస్లెట్ కూడా తీ. ఏంటయ్యా మీ గోల? ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు సార్, ఇప్పుడే సడన్ గా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇచ్చేంట్రా దరిద్రుడా, నా ఆస్తంతా కొల్లగొట్టేసాడు, నన్ను అప్పుల పాలు చేసాడు. వీళ్ళు పోలీసులకు అప్పచెప్పాలి. చూసారా సార్, పిచ్చిలో ఈయన పోలీసుల సంగతే మర్చిపోయాడు. ఇంకా చూస్తారేంటి? పట్టుకోండి. రేయ్, ఈయన పిచ్చి వదలండి, రారా, చూసుకోలేదు. రిపోర్ట్ రేయ్, తెచ్చేస్తా. చాలా. పట్టుకోండి. చూడు, స్టేట్ తీసుకెళ్ళండి. పోలీసులు తెచ్చారు. వెళ్ళమ్మా. స్టేట్ పోలీసులు తీసుకెళ్ళి. తెచ్చిపోతారా? వెళ్ళమ్మా. రేయ్, చాలా. మావా, నన్ను టార్చర్ పెడతావా? ఇప్పుడుంది నీకు టార్చర్. ఒక్క ప్లాన్ కి 2 పిచ్చోళ్ళు. వాట్? దేవా లాకప్ నుంచి తప్పించుకున్నాడా? మీరంతా చూస్తూ కూర్చున్నారా? మిస్టర్ నాగరాజ్, వాట్ ఆర్ యు డూయింగ్? సారీ సార్, మేమంతా మినిస్టర్ గారి బందోబస్తుకి వెళ్ళినప్పుడు వాడు తెలివిగా తప్పించుకున్నాడు. ఐఎమ్ రియల్లీ సారీ సార్. డామ్ ఇట్. మిస్టర్ నాగరాజ్, సార్, ఆ మల్బార్ బాబా డీటెయిల్స్ కనుక్కున్నారా? అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి సార్. ఇది కిందలా పడింది.
ఎవరో ఇప్పటికైనా తెలిసిందా? ఈ లవరు ఆ మహేష్ గారి చేతిలో చచ్చిన గంగారాంని నిన్ను చంపి వాడి మీద కసి తీర్చుకుంటా. ఓం ఫట్ స్వాహా. ఏయ్, ఆగు. ఎక్కడికి? ఏమైంది? నాగరాజ్, త్వరగా నిలబడరా. తీసుకొస్తాను సార్. సౌమ్య, ఏమైంది? ఆ బొమ్మ నిజంగానే ప్రాణం ఉన్న బొమ్మ. ఏం సౌమ్య నువ్వు అనేది? అవును మహేష్, అది బొమ్మ కాదు, గంగారాం. సార్ మంచినీళ్ళు. సౌమ్య, ముందు మంచినీళ్ళు తాగు. మహేష్, రిలాక్స్ లేదు మహేష్, నాకెందుకు చాలా భయంగా ఉంది. నిజంగానే ఆ బొమ్మలో ఉంది గంగారాం ఆత్మ. నీ మీద కోపంతో నన్ను చంపాలనుకున్నాడు. వాడిని తప్పించుకొని భయంతో నీ దగ్గరకు వచ్చాను. మన రాంబాబు చెప్పిన అక్షరాల నిజం మహేష్. ఆ గంగారాం ఇంకా బతికే ఉన్నాడు. ఓ శ్రీ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. మలబార్ బాబా అంటే నువ్వేనా? చెప్పు. మాఫియా లీడర్ గంగారాం నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? పరకాయ ప్రవేశ మంత్రం నేర్చుకోవడం కోసం నా దగ్గరికి 4-5 సార్లు వచ్చాడు. ఆ తర్వాత పోలీసులతో జరిగిన కాల్పుల్లో వాడు చచ్చిపోయాడు. వాడు పోతూ పోతూ పరకాయ ప్రవేశ మంత్రం పఠించాడు. ఆ మంత్ర ప్రభావం వలన వాడి ఆత్మ ఓ బొమ్మలోకి ప్రవేశించింది. ఆ గంగారాముకు ఆ బొమ్మలో ఉంటే తాను ఎలాంటి దుర్మార్గాలు చేయడానికి వీలుగా లేదని మరో మనిషి శరీరంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు. అందుకే నా దగ్గర నుండి తిన్నగా ఏలూరు వెళ్ళాడు. ఏలూరా? అవును. వాడి రహస్యాన్ని మొట్టమొదటిసారిగా తెలుసుకున్న వ్యక్తి రాంబాబు. అందుకే ఇప్పుడు గంగారాం ఆ రాంబాబు శరీరంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు. దేవా కూడా గంగారాంకు సహాయం చేయడానికి అక్కడికి వెళ్ళాడు. మీరు వెంటనే వెళ్ళి ఆ రాంబాబును రక్షించండి. ఈ గంగారాం ఆత్మ గనక ఆ రాంబాబు శరీరంలోకి ప్రవేశిస్తే ఇక అతన్ని ఎదుర్కోవటం ఎవరి వల్ల కాదు. ఆగండి. మరొక ముఖ్యమైన విషయం, మీరు ఆ గంగారామును చంపాలంటే ఒక్కటే మార్గం. మీరు గురు చూసి వాడి బురుకుటి మధ్యన, అంటే వాడి 2 కనుబొమ్మల మధ్యన కాల్చాల్సి ఉంటుంది. అప్పుడే వాడి ఆత్మ ఈ లోకం విడిచి ఊర్ధ్వలోకానికి పోతుంది. ఇక ఆలస్యం చేయకండి, వెళ్ళండి. ఎక్కడ చూసినా సౌండ్ పొల్యూషనే. పిచ్చి నా కొడుకుల గోలతో ఈ పిచ్చి ఆసుపత్రి అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. అయినా సిటీలో ఉన్న కరెంట్ అంతా ఈ పిచ్చోళ్ళ షాక్ ట్రీట్మెంట్ కే సరిపోతుంటే కరెంటు ఛార్జీలు పెరగమంటే ఎందుకు పెరగవు అని నేను మనవి చేసుకుంటున్నాను. అవును, ఇదేంటి అసెంబ్లీలో మాట్లాడేస్తున్నాను? కొంపదీసి నాకు కూడా నిజంగా పిచ్చి పట్టలేదు కదా. ఎందుకైనా మంచిది మనం ఇక్కడ ఉండటమే సేఫ్. గంగారాం కాదు కదా, వాడి బాబు కూడా ఈ పిచ్చి ఆసుపత్రికి రాలేడు. ఏంటది? ఒకవేళ గంగారాం గాడేమన్నా కిటికీ దగ్గరికి వచ్చాడా? చూస్తే పోలా. ఎవరూ లేరే. పిచ్చాసుపత్రి కదా, అంతా భ్రమ.
రాంబాబు నేను వచ్చేసాను రా. అమ్మో గంగారాం గంగారాం వచ్చేసాడు, నన్ను చంపేస్తాడు. గంగారాం గంగారాం వచ్చాడు, నన్ను చంపేస్తాడు. రే కాంపౌండర్, రే కాంపౌండర్, కళ్ళు కాంపౌండ్ లో చచ్చావా? త్వరగా రండి రే, లేకపోతే నా ప్రాణాలు తీసేస్తాడు. త్వరగా రండి రా. ఏమైంది? ఆ గంగారాం గారు వచ్చేసాడు. అయితే ఉండు, మంగారం గారిని తీసుకొస్తా. ఆ గంగారాం గారితోనే చస్తుంటే ఈ మంగారాం ఎవడరా? త్వరగా రమ్మని రా. రాంబాబు ఆ, వచ్చేసావా? నీకోసమే వచ్చేసా. ఓం ఫట్ స్వాహా. రే త్వరగా రండి రా, తొందరగా రండి. ఏంటి ఏంటి నీ గోల? గోల కాదురా వెధవా, ఆ గంగారాం గారు వచ్చేసాడు. ఈయన పేరు గంగారం కాదు, మంగారాం. ఓరి నీ అబ్బా, నేను అన్నది మంగారాం గురించి కాదు, నన్ను చంపడానికి వచ్చిన గంగారాం గురించి. అక్కడ ఉన్నాడు చూడండి. చూడమంటే అక్కడ కిటికీలో చూడమని అర్థం. చూడ, అక్కడే ఉండాలి. ఏమైపోయాడబ్బా? అమ్మో, పేషెంట్ పారిపోతున్నాడు, పట్టుకోండి. ఓం ఫట్ స్వాహా. అమ్మో చచ్చాడు. గంగారాం బాస్, గంగారాం ఎక్కడున్నావు బాస్? నీ శిష్యుడు దేవా నీకోసమే వచ్చాడు బాస్. రేయ్ దేవా, నేను ఇక్కడున్నా. ఇక్కడున్నావా బాస్? బాస్, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాననుకోలేదు బాస్. నాకు తెలుసు బాస్, మీరు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో బ్రతికే ఉంటారని నాకు తెలుసు బాస్. బాబా చెప్తే మీకోసం వచ్చాను బాస్. శభాష్, సమయానికి వచ్చావు. ఇప్పుడు నీతో నాకు చాలా పనుంది. ఏం చేయమంటారు చెప్పండి బాస్, చెప్పండి. నన్ను అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఎక్కడికి? చెబుతా పద. ఓం ఫట్ స్వాహా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, వీఆర్ పోలీస్. రండి, ఇప్పుడే ఓ పేషెంట్ పారిపోయాడు, త్వరగా వెళ్ళి పట్టుకోండి. మేము వచ్చింది రాంబాబు అనే పేషెంట్ కోసం. ఆ రాంబాబు సంగతే రండి నేను చెప్పేది. ఎందుకు పారిపోయాడు? నించొని బోర్ కొట్టుంటుంది. Shut up. అమ్మా అమ్మా అబ్బా, అమ్మా తలుపు తీ, తలుపు తీవే, తలుపు తీ. పొట్టుగా చేసరే పోతుందండి. అబ్బా నేనే రాంబాబుని, త్వరగా తలుపు తీ. రాంబాబా నువ్వంట్రా, వస్తున్నానుండు. అమ్మా అమ్మా త్వరగా తలుపు తీ అమ్మా. అమ్మా అదేంట్రా అర్ధరాత్రి పూట పిచ్చాసుపత్రి నుంచి వదిలేశారు. వాళ్ళు వదిలేదే, నేనే పారిపోయి వచ్చేసా. పారిపోయొచ్చావా? ఆ. అయితే మళ్ళీ వచ్చి తీసుకుపోతారేమోరా? వాళ్ళు తీసుకెళ్ళటం కాదే, ఆ గంగారాం గారు వచ్చి నన్ను చంపేస్తాడేమో. వాడు నన్ను తరుముకొస్తున్నాడు. మళ్ళీ గంగారాం అంటాడారా? అట్టా అన్నందుకే ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను పిచ్చాసుపత్రికి పంపారు. ఎరా నీ పిచ్చి తగ్గలేదు ఇంకా? నాకు పిచ్చి లేదు, వెర్రి లేదు. నేను చెప్పేది నిజమే. వాడు తిన్నగా హాస్పిటల్కి వచ్చేసాడు. అక్కడి నుంచి నేను పారిపోయి వస్తుంటే నన్ను ఓం పట్టు స్వాహా చేస్తానంటున్నాడే. ఆగు, ఎవరో కాదు, ఆ గంగారాం గడే ఉంటాడు. ఓరి నాయనో, ఇవాళ నా బ్రతుకు ఓం పట్టు స్వాహా అయిపోతుంది. నీ మొహమే అమ్మా కాదు. అమ్మా అమ్మా అమ్మా, తీకే అమ్మా, నా మాట వినవే. తీయొద్దే, నా మాట తీకే. ఎవరు లేరురా. ఉంటే కంగారు పడాలి కానీ లేకపోతే ఎందుకే కంగారు? తలుపేసాయి. అమ్మో గంగారాం వచ్చాడు, గంగారాం వచ్చాడు. ఒరేయ్, ఈ దున్నపోతు ఎదవైనా గంగారాం అంటే? పరిచయాల తర్వాత ముందు తలుపేసాయి. ఒరేయ్, గట్టిగా వేయరా తలుపు. ఒరేయ్ దేవా, దాన్ని వదలొద్దు, పూర్తిగా కట్టు. రేయ్, నువ్వు నోరు మూయ్. రేయ్, తొక్కను వదలరా, వదలు. రేయ్, వదలు, నన్ను వదలు. ఓం ఐ భగముఖే భగిని భాగో భగవాన్
భగవాసనే ఓం ఐం హ్రీం దినకర కిరణై వాసమానేందు చూడే ఓం ఫట్ స్వాహా ఓం ఐం భగపుగే భగిని భగోదరి మహేష్ బొమ్మ తలుపు తీయొద్దే అంటే విన్నావా? ఆ గంగారాం గురించి చెప్తే నా మాట ఎవరు వినలేదు సరికదా, నన్ను పిచ్చాసుపత్రికి పంపించారు. ఇప్పుడు సమ్మగా ఉందా? ఎవరే వీడు? మన గంగారాం కదా. అమ్మో, ఇక్కడే ఉంటే వీడు నన్ను చంపేస్తాడు. పైకి పారిపోతా. గంగారాం, ఐం భగపుగే భగిని గంగారాం, మహేష్, మహేష్, భగపుగే మహేష్, భగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు చూడే ఓం ఫట్ స్వాహా మహేష్, అమ్మో వచ్చేసాడు. ఇదేం కర్మరా బాబు, ఇలా దొరికిపోయాను. ఫట్ స్వాహా ఐం హ్రీం దినకర కిరణై వాసమానేందు చూడే ఓం ఫట్ స్వాహా ఓం ఐం భగపుగే భగిని భగోదరి భగవాసనే భగపుగే భగిని భగోదరి ఓం రాంబాబు, మహేష్ త్వరగా కాల్చు. దేవా వాణ్ణి వదిలిపెట్టకు. రవి, వదిలిపెట్టను బాస్, వదిలిపెట్టను. ఇంటి పై కప్పెక్కితే అక్కడికి చచ్చినా రాలేడు. అమ్మయ్యా,
భాగోదరి భగవాసనే ఓం ఐం క్లీం గంగారాం, నేను ఓం నిన్నేమని చేశాను రా? మహేష్, 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 నన్ను చంపేసేలా ఉన్నాడు. త్వరగా రా మహేష్. మహేష్, నువ్వు రావడం కొంచెం ఆలస్యమైతే ఆ గంగారాం గారు నన్ను చంపేస్తుండేవాడు. ఏంటి మహేష్, ఏం చూస్తున్నావు? ఏం లేదు, పద. మహేష్, గంగారాం, 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 వదిలు గంగారాం. గంగారాం, ఓం ఐం భగభుగే భగే భాగోదరి భగవాసనే ఓం ఐం క్లీం క్లీం కిరణై పాతమానే భగిని భాగోదరి భగవాసనే ఓం ఐం క్లీం క్లీం దినకర కిరణై పాతమానే దుర్గే ఓం ఐం భగభుగే భగిని భాగోదరి భగవాసనే రాబాబు ఓం ఐం క్లీం క్లీం దినకర కిరణై వాసమానేందుడే ఓం పాట్ స్వాహా మీరు ఆ గంగారాముని చంపాలంటే ఒక్కటే మార్గం. మీరు గురి చూసి వాడి బురుకుటి మధ్యన, అంటే వాడి రెండు కనుబొమ్మల మధ్యన కాల్చాల్సి ఉంటుంది. నేను నీకేమన్యాయం చేశాను రా? వదలరా రేయ్. రా, పద. మహేష్, మహేష్, రాంబాబు, ఇంతకాలం నువ్వు చెప్పిందంతా నిజమేనమాట. ఆ మొదలష్ట బొమ్మ నీ ప్రాణం తీసేదేరా? హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి నిన్ను కాపాడాడు. నన్ను కాపాడింది ఆంజనేయ స్వామి మాత్రమే కాదే, ఆ. మహేష్ అన్నయ్య కూడా. థ్యాంక్స్ అన్నయ్య. చిరంజీవి రాంబాబును ఆశీర్వదించి ఆయన గురువు గారైన రామదాస్ పాటియా గారు ఓ బహుమానం ప్రజెంట్ చేస్తారు. నమస్తే గురూజీ. నమస్తే నమస్తే. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.